చిలకలూరిపేట పట్టణం చినబసుమరు జాతీయ రహదారికి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మే నెల 20వ తేదీన స్వామివారికి అత్యంత ప్రీతికరమైన బుధవారం నాడు దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా దేవాలయంలో భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, నాగబేర్ జగన్మోహన్ రావు, ఆలయ అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు, చిలకలూరిపేట, ఓగేరు వాగునకు అనగా ఓంకార తీర్థమునకు దక్షిణం వైపున భక్తులు పొంగు బంగారమై సంకల్పసిద్ధి గల దేవాలయంగా భాషిస్తున్న మన దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి అతి ప్రీతికరమైన బుధవారం నాడు సుప్రభాత సేవతో స్వామివారికి అష్టాభిషేకములు, సహస్రామార్చన, నిత్య దోపదీప నైవేద్యములు, విశేషాలు నిర్వహించడం జరిగింది. అలాగే అన్నదానపూర్వమైన అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరమైన అన్నదానం, శాశ్వత బుధవారం అన్నదాన ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగుతుంది. దాతల సహకారంతో, సేవా కార్యకర్తల సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత 6 సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. 6వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు మన దేవాలయం ప్రతిష్ఠ చేయబడి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం వచ్చే నెలలో దేవాలయం వార్షికోత్సవం కూడా జరుపుకోబోతున్నాం. ఈ 17 సంవత్సరాల కాలంలో భక్తులు అనేక విధాలుగా తమ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. స్వామివారి యొక్క కరుణా విశేషాలను కూడా పంచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.